పాలిటిక్స్ ఇప్పుడు పరిస్థితిని బట్టి రైట్ నౌ కరెక్ట్ పాలిటిక్సే అంటాము. ఎందుకంటే అప్పు చేసి పప్పు కూడా తినే బదులు ఉన్న దాంట్లో సర్దుకొని పోవాలనే ఫీల్‌తో తెలంగాణ గవర్నమెంట్ ఉంది. ఇంకోటి హైడ్రా విషయంలో మాత్రం అంటే చాలామంది ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాని విషయంలో అంటే కొంతమంది సఫర్ అవుతుర్రు మాక్సిమం. బట్ 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ ఫ్రీ ఆఫ్ దట్ ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ అండ్ unnecessary things గురించి. సో రైట్ నౌ ఎస్టర్డే వి సా దట్ పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఇట్స్ టోటలీ ఇల్లీగల్ స్ట్రక్చర్. నో బడీ ఈస్ క్వశ్చన్డ్ ఇన్ ప్రీవియస్ 20-25 ఇయర్స్ నుంచి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నో బడీ కెన్ టచ్ దట్. నౌ రేవంత్ రెడ్డి డిడ్ వెరీ వెల్ about that, and now the government is running good with whatever they have. ఇప్పుడు కవిత గారి లెటర్ అనేది కొంచెం బయటికి రావడం జరిగింది. The letter అంటే we cannot guess that they may, because ఎందుకంటే ఆ బీఆర్ఎస్ ఆడే పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు నోట్లో ఆడాలని, పబ్లిక్ నోట్లో ఆడాలని ఏమైనా చేయొచ్చు. ఈవెన్ వాళ్ళ దాంట్లో వాళ్ళు కొట్టుకొని కూడా మాకు వేరే వాళ్ళు అటాక్ చేసిర్రు అనే ఫీల్‌లో ఇది ఒక స్ట్రాటజీ అనే ఫీల్‌తో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో యాజ్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ లైక్ టు డైవర్ట్ సమ్ అదర్ థింగ్స్ దే ఆర్ డూయింగ్ దిస్ స్ట్రాటజీ. బీజేపీ అని అదని వీళ్ళు ఇంటర్నల్గా కుమ్మక్కైపోయి దే ఆర్ మిస్గైడింగ్ ద పబ్లిక్ అని చెప్పేసి, అంటే ద పబ్లిక్ థింగ్స్ అని. ఇంతకుముందు గవర్నమెంట్లో పబ్లిక్ వచ్చే ఫండ్స్ కన్నా ఇప్పుడు వచ్చే గవర్నమెంట్లో ఫండ్స్ డైరెక్ట్ పబ్లిక్కి రీచ్ అవుతున్నాయి. ఇంతకుముందు ఏంటంటే మిడిల్ మ్యాన్స్, మీడియేటర్సు, అదే కార్యకర్తలు, అదే లీడర్స్ తినేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి రియల్ పబ్లిక్కి, రియల్ సఫరర్స్కి మనీ వెళ్తుందని ఐ కెన్ బిలీవ్ దట్. అండ్ దట్స్ that's it. Thank you. Thanks. My name is Jagan Mohan Reddy. I'm an advocate practicing at High Court. That's it. I used to stay in Madhapur, Kakatiyals. లిక్కర్ స్కామ్ అంటే ఇట్స్ లిటరల్లీ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనే ఎక్స్పెక్ట్ చేస్తా. సో దే కెనాట్ ఓపెన్ దట్. అండ్ ఇంకేనా ఆపోజిట్ టు ఇప్పుడు ఇన్ కేస్ దే ఆర్ నాట్ సపోర్టింగ్ దెమ్ దే విల్ ఓపెన్ దట్, ఎల్స్ ఇట్ వోంట్ ఓపెన్. అంతే, ఆ ఫీల్తో నేను చెప్పగలుగుతాను లిక్కర్ స్కామ్. బీజేపీ అని చెప్పలేను, సొంతగా పార్టీ పెట్టి గెలిచినాక వెళ్ళొచ్చు అనే ఫీల్ తోటి. ఎందుకంటే వాళ్ళు ఈ ఈ ఈ జనరేషన్లో మాత్రం ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని నమ్మే పరిస్థితి లేదు. సో ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏంటంటే కొత్త పార్టీయో లేకపోతే మళ్ళీ అంత మహాకూటమి అట్లా చేసుకొని మళ్ళీ వస్తే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయనే ఫీల్ తోటి ఉన్నారు వాళ్ళు. దే ఆర్ ప్లేయింగ్ సింపుల్ స్ట్రాటజీ. లైక్ ఏపీలో ఎలా అయితే మహాకూటమి ఇలాగా ఫామ్ చేశారో ఇక్కడ కూడా అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దే కెనాట్ డిఫీట్ రేవంత్ రెడ్డి యాజ్ బికాజ్ యంగ్ dynamic leader, so he can do what he wants to do, and he has some means far strategy and vision is there, so that is helpful for him. ఏపీలో వచ్చేసి అంతా త్రూ అవుట్ ఇండియా వైడ్గా అదే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా డబ్బులు లేవు. మా డబ్బులు వాళ్ళకి పంచాలి, వీళ్ళకి పంచాలి అంటే బెటర్ దెన్, అంటే దీనికన్నా బెటర్ జగన్ చేసిండు అనే ఫీల్ తోటి ఐ ఎక్స్పెక్ట్ దట్. అంత సింపుల్. దట్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రాటజిక్ ప్లేయర్. మీన్స్ జగన్ని దెబ్బతీయడానికి ఆమెని ఎంకరేజ్ చేసిర్రు అనే ఫీల్ తోటి ఉంటుంది. సో ఇట్స్ ఎ ఫండింగ్ పాలిటిక్స్ అంతే. ఇయర్ ఆల్సో దే ఆర్ ప్లేయింగ్, మీన్స్ ఈవెన్ ద బీజేపీ త్రూ అవుట్ ఇండియా దే ఆర్ ప్లేయింగ్ ఫండింగ్ పాలిటిక్స్. నో, వాళ్ళు ఏదో ఆర్ఎస్ఎస్ అది ఇది అని చెప్పేసి మేము పాత జమానా అంటే నథింగ్ డూయింగ్. దే ఆర్ డూయింగ్ అడ్వాన్స్ లెవెల్, అంటే ఓన్లీ మనీ కెన్ డూ ఎనీథింగ్ అనే ఫీల్ తోటి. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ లిజనింగ్ టు ద పబ్లిక్ వాయిస్ అనేది ఐ ఎక్స్పెక్ట్, ఐ బిలీవ్ దట్. ఇట్స్ బెటర్ రాజధాని, బట్ ద ప్లేస్ దే చూస్ ఇట్ వాజ్ నాట్ గుడ్ ఫర్ ద పబ్లిక్ ఫర్ లివింగ్ అండ్ the maintenance too. If any means clouds, means this what we can say, water and the excess say they cannot survive there. The place was not good. If they choose another place other than that after Vijayawada or something, so it is better. And dividing three capital cities is better, because last 30-40 years we can see that they are shifting
means capital cities are shifting from Madras to Hyderabad, Hyderabad to Kurnool, Kurnool to Hyderabad, this type of shifting. Instead of that, they can develop multiple cities by doing 3 capital cities over there. That పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉందండి? పాత్ర అంటే ఈజ్ ఎ లక్కీ మ్యాన్, దట్స్ ఇట్. యూ కెనాట్ కమెంట్ ఆన్ హిమ్ బికాస్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ నాట్ ఎ నాట్ ఎ మీన్స్ నాట్ ఎ గుడ్ మీన్స్ మూవీ మేకర్. ఈ కేమ్ ఫ్రమ్ ఏ మీన్స్ ఎ బిగ్ ఫ్యామిలీ, దట్స్ వై ఈజ్ దేర్. Else he won't be, because there are lot means so many people like that, because they cannot survive. But Prabhas kuda unnaru. Prabhas kuda, if he can survive, if he has some good forefathers, so he can also survive. That way he's a lucky man, that's it. He don't know the politics. Next generation he won't be survive, that's it. If he wants to be survival, he has to be means a common man, else he won't be survive. గాలి జనార్దన్ రెడ్డి గారికి 7 సంవత్సరాలు అయితే ఫిక్స్ చేయడం జరిగింది. Yes. ఇప్పుడు సేమ్ జగన్ గారు కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు, ఆయన కూడా వెళ్తారనే మాటలు మాట్లాడుతున్నారు. దాని గురించి అలానే ఏం లేదు. గాలి జనార్దన్ రెడ్డి మీన్స్ వాట్ ఎవర్ ఈస్ ద బ్యాక్ అండ్ ఇట్ వాస్ డన్. ద పొలిటీషియన్స్ అప్పుడు జరిగిన పరిస్థితులు బట్టి అది మైనింగ్ అనేది ఇల్లీగల్గా చేశాడు, అతను చేసిండు. బట్ పొలిటీషియన్ కెనాట్ ఇన్వాల్వ్ దేర్ రైట్ గో అండ్ జస్ట్ గివింగ్ ద పర్మిషన్స్ ఈజ్ నాట్ ఎ మిస్టేక్ యాక్చువల్లీ. సో ఇట్ వోంట్ ఎఫెక్ట్ జగన్, ఐ బిలీవ్. సో అతనిది కూడా 7 years అంటే ఆల్మోస్ట్ 4 years దగ్గర వస్తుంది. ఇంకో 3 years ఈ కెన్ మీన్స్ he can manage to get the bail in Supreme Court. If he can means give some back end bails, he can get the bail. Yeah, that's it. Yeah. మన తెలంగాణ కన్నా ఆంధ్రాలో పొలిటికల్ బాగుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సిస్టమేటిక్గా 14 years అంతకుముందు చేశారు. ఇప్పుడు కూడా ఇస్తే రాష్ట్రం అభివృద్ధిలో ఫస్ట్ ఆంధ్ర అని చెప్పాలి. కొత్తగా ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన తెలంగాణ సీఎం గారు ఉన్న ఫస్ట్ టైం చేసినా సరే పర్లేదు, కానీ ఏదైనా బెస్ట్ ఆఫ్ ఏపీ డెవలప్మెంట్. ఇప్పుడు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది సార్? బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అండి, తెలంగాణ తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏంటంటే రైతులకి మేలు జరిగిందని చెప్పవచ్చు. కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్ కన్నా రైతులు బాగా మేలు పొందారు. ఎందుకంటే రైతు బంధు అని రుణమాఫీలు ఇవన్నీ చేశాడు, టైం టు టైం వన్ సెటిల్మెంట్లో చేశారు కాబట్టి చాలా లబ్ధి పొందారు. రాష్ట్రం బాగుండాలంటే ముందు రైతులు బాగుండాలి, రైతులు బాగున్నారంటేనే రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యింది. అందుకే ఇది బీఆర్ఎస్ఏ, నాకు తెలిసి డెవలప్మెంట్లో బీఆర్ఎస్ఏ ఫస్ట్. ఇప్పుడు అదే బీఆర్ఎస్లో కవిత గారు రాసిన లేఖ బయటికి రావడం నాకు బాగా చర్చనీయాంశంగా మారింది. దాని గురించి అంటే కవిత గారు వ్యక్తిగతంగా తను బీఆర్ఎస్లో కొంచెం పోటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఆమె ప్లేస్ పదిలం చేసుకుంటాకి అలా తన వాయిస్ ఇచ్చిందని అనుకుంటున్నారు అందరు మామూలుగా పొలిటికల్లో. సేమ్ అలాగే తెలంగాణలో చూసుకున్నట్టయితే ఎలా ఉన్నాయి పాలిటిక్స్? చంద్రబాబు గారు ఎలా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? ఆంధ్రాలో సీఎం గారు మొత్తం డెవలప్మెంట్ అంటే ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతిలో అంతకుముందు ఆగిపోయింది సీఎం జగన్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక అది ఫుల్ డెవలప్మెంట్. ప్లస్ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆ పల్లెటూరులో ఉన్న అడవి ప్రాంతాల్లో ఉన్న రోడ్లు వేయటం, గిరిజనులకు మేలు చేయడం, చాలా డెవలప్మెంట్ ఉంది అటు సైడ్ మొత్తం ఆంధ్ర గ్రామాల్లో. ఒక హెల్త్ పరంగా ప్లస్ కొంచెం చిన్న గిరిజన గ్రామాల్లో ఆ రోడ్లు వేయటం అంతా చాలా బాగుందన్నమాట అక్కడ. అది డెవలప్మెంట్ మ్యాక్సిమం 50% జరిగినట్టు ఇప్పుడు, అంటే జరుగుతుంది. ఇంకా దాన్ని ఫిల్ఫిల్ చేయాలి, 4 yearsలో 100% చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు పోలవరం పనులు అయ్యేటట్టు ఉందా? పోలవరం మాకు తెలిసి కొంచెం దగ్గరండి మాకు పోలవరం. అంటే 70% అయింది, ఇంకా 30% ఉందండి, అయిపోతుంది. నాకు తెలిసి 1-2 years. ఇంకా ప్యాకేజ్ కొన్ని ఊర్లకు ఇవ్వలేదు. గిరిజన ప్రాంతాల్లో లంక గ్రామాలని కొన్ని ఉన్నాయి, వాళ్ళందరూ రైతులకి చాలా ఉన్నాయి. చేస్తే మ్యాక్సిమం అయిపోయినట్టు. 30% కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు చాలా ఫస్ట్ టైం అయినా సరే కొంచెం సలహాలు సూచనలతో ఇంకా ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉన్నారు రాజకీయాల్లో కూడా. అట్లా సినిమాలు ఎట్లా దీంట్లో కూడా పర్లేదు. ఇంకా కొంచెం ఉన్న ప్రకారం రాజకీయ పరంగా ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది. కొన్ని రైతుల గురించి అయినా సరే ఈ గిరిజన గ్రామాల్లో ఎక్కువ తిరుగుతున్నారు, ఎక్కువ రోడ్లు వేయటం ఇవన్నీ బాగా పంచాయతీ డెవలప్మెంట్ పర్లేదు, బాగానే ఉంది.